అయ్యో అంకుల్ మీరా? అయ్యో సారీ, దిగండి. ఓ మై గాడ్, ఓ షిట్, నాయనా ఫ్లాష్ మ్యాన్. ఓ మై గాడ్ అన్నా, నమ్మలేకపోతున్నాను అన్నా. సిద్ధేశ్వర్ మహారాజ్ ఆమరణ నిరాహార దీక్ష. నా ఇంటి మీద పడి దోషం చేస్తే కేసు పెట్టరా? నా ఇంటి మీద పడి దోషం చేస్తే వాళ్ళని లోపల పెట్టరా? ఇదేనా చట్టం? వదిలిపెట్టడి రాంబాబు, గుర్తు పెట్టుకోండి. నేను ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నా, పోలీసు అధికారులకు హెచ్చరిస్తున్నా. కోర్త ఇది వెళ్ళిపోద్ది లోపలికి. చంద్రబాబుని హెచ్చరిస్తున్నా, లోకేష్ ని హెచ్చరిస్తున్నా, బెమ్మసాని చంద్రశేఖర్ ని కూడా హెచ్చరిస్తున్నా. అవునా? నిజమా? ఏదో 12 గంటల నిరాహార దీక్ష చేసి ఇంట్లోకి వెళ్ళి పడుకుంటాడు అనుకుంటారు ఈ రాంబాబు. అంగ పారుంగ. ప్రాణం పోయినా వదిలిపెట్టను, ప్రాణం పోయినా వదిలిపెట్టను. నా ఇంటి మీద దాడి చేసిన వారిని జైల్లో పెట్టేంత వరకు నా పోరాటం సాగుతూనే ఉంటుంది. అసలుడే గాని మహానుభావుడు. భయపెట్టాలనుకుంటున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని భయపెట్టాలనుకుంటే అది మీ పొరపాటు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అందులోనూ అంబటి రాంబాబును భయపెట్టాలనుకుంటే మరింత పొరపాటు అని మనం చేస్తున్నాం. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? దీనికి ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి శక్తి మాకు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చింది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చింది. ఓకే, సెకండ్ అండి. జై జగన్, జై జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు పొద్దునే మొదలెట్టారా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అంబటి రాంబాబు అన్న గారి, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అంబటి రాంబాబు అన్న గారి. అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా. అంబటి రాంబాబు అన్న గారి నిరసన నిరాహార దీక్ష. అగరబత్తి కాదు, నిన్నెవడు అడిగాడు? అసలు రాంబాబు అన్న గారు ఈ దీక్ష ఎందుకు చేయాల్సి వచ్చింది? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. సరే, ఏం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం? ఇవి తీసేసి డ్రైవింగ్ చేస్తే కళ్ళు కనపడి తప్పించుకుంటాయి. మీరు చేసేవన్నీ ప్రజలు గమనించట్లేదు అనుకుంటే మాత్రం అది మీ వెర్రితనం. గాడిది గుడ్డేం కాదు. భయపెడితే భయపడిపోతారు అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. అబ్బా ఏమి చెప్పినావే. భయపడితే భయపడిపోతామా మనం? ఒక కేసుకి భయపడిపోతామా మనం? ఒక అరెస్ట్ కి భయపడతామా మనం? అంటే ఈ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. మాజీ మంత్రులు కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసన నిరాహార దీక్షలు చేయాల్సిన పరిస్థితి ఉంది. నిజమా? అరే ఇంత ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ చేశారు? అలా చేసిన న్యాయం దక్కని రోజుల్లో మనం ఉన్నాం. ఒక మాజీ మంత్రి, ఒక సీనియర్ నాయకులు రోడ్డు మీదకి వచ్చి నాకు అన్యాయం జరిగినప్పుడు, నాకు లాగొద్దు, మ్యాటర్ లాగొద్దు, ఎవరెవరైతే మా ఇంట్లో ఆడవాళ్ల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ దాడులకు పాల్పడ్డారో, ఎవరెవరు ఉన్నారో, ఎవరెవరైతే నా ఇంటి మీదకి రాళ్లేశారో, ఎవరెవరైతే మా ఇంటిపై బాంబులేశారో వాళ్ళ మీద ఈ రోజు వరకు కూడా ఎందుకు మీరు చర్యలు తీసుకోలేకపోతున్నారు అని చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. మాజీ మంత్రి ఈ రోజున నిరసన నిరాహార దీక్ష చేపట్టాల్సిన దుస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఏం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం? వాళ్ళకి మన నాయకుల మీద దాడులు చేయడానికి టైం ఉంటుంది, చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడానికి మాత్రం టైం ఉండదు. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదా? మన
సోషల్ మీడియాలో ఎవరైనా వాళ్ళకి వ్యతిరేకంగా ఒక చిన్న పోస్ట్ పెడితే హుటాహుటిన వెళ్లి వాళ్ళు అరెస్ట్ చేసేస్తారు. సైతాన్ వేదాలు వల్లిస్తుందా? నిన్న కూడా చూసా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేశారు. కర్మ ఎవరిని విడిచిపెట్టదండోయ్. హుటాహుటిన రోడ్డు మీద. అలాగే ఏదో సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ ఏదో పెట్టారని చెప్పి చదువుకునే కుర్రోడు ఆ అబ్బాయిని కూడా అరెస్ట్ చేశారు. అది తప్ప కానీ మీ కళ్ళ ముందే మీ సమక్షంలోనే మాజీ మంత్రిపై అంత దాడి జరిగితే ఆ దాడి చేసి అరెస్ట్ చేయడానికి మాత్రం టైం ఉండదు. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. రాంబాబు అన్న ఈ రాష్ట్రంలో మనసున్న మంచి మనిషి, జోక్ భలే ఉండదన్నా. నేను ఇనే ఆఖరి జోక్ ఇదేనేమో. దమ్మున్న గొప్ప హృదయం ఉన్నా అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా రాంబాబు అన్నని. గొప్ప హృదయం దమ్మున్న మొగోడయ్యే సంజనా సుగంధాలతో ఫామ్ హౌస్ కు రండి, నాకు మసాజులు చేయండి. ఎంత సహృదయం ఉండాలా.